అది ఏదనంటే మొహం చూసి చెప్తా. నాకు మనిషి అంటే మైకరాదు. అందుకే ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడు. అలాగే నీ దగ్గర కూడా బాగేస్తుంటాను. ఏమనుకోవడం లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా చెప్పు, కొత్తగా ఏదైనా చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదు అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారు నాకు? నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదగుడ్డు, నాకే బాగున్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడితే నేను ఎప్పుడు అనుకోలేదా? అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం చేస్తా ఉండే కదా. డైరెక్ట్గా ఎలా చెప్పాలి తెలియక డైరెక్ట్గా ఏదో అనేసాను. చెప్పకుండా నువ్వు నాకన్నా పెద్దవాడిని కాదురా. మంచిది, నాకంటే మంచిది, నాకంటే ఏంటే అందరికంటే మంచిది. నువ్వు ఉన్నదే కరెక్టా. నేను నాటకాల్లోని చాలా నాటకాలు నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేసాను రా. నానంటే కరెక్టా. ఈ జన్మకే నువ్వు నాకు అదే, ఈ జన్మకే నేను ఇంటాను. ఎరా ఈ జన్మకేనేరా? ఈ పేద వచ్చిన బాబు ఆ ఎరుపేమో తోరింత పంటయింది. ఏగువలో నా గోదారి ఎరుపెక్కింది. ఆ ఎరుపేమో తోరింత పంటయింది. నువ్వు అందరిని వదిలి వెళ్ళిపోదావు అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరు వెళ్ళి ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు, వాయిస్ కూడా తెలుసు. అన్నీ నేనే చెప్పేశాను. ఏమో నాకు అన్నాడు తెలిసిపోతే అంతే. అది నీకు నేను ఏం తక్కువ చేశాను? అందరి మమ్మల్లాగా నా పిల్లలు సన్నపిల్లలు వస్తే అమృతాజన వీరాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చిన సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను చేసిన సినిమా కూడా నన్ను తీసుకెళ్ళదు. సీత
చూస్తుంటే డాగడిపోతాను. దొరికాడు, సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెట్టే 30 రోజులు కందిపోయే బుగ్గులను దొరుకుతుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటున్నాను కదా బాబు. నువ్వు పట్టుకుంటావు మరి, ఏదో అందరు చెప్తారంటే. ఈసారి నేనే. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కదా, చాలా గొప్ప. లేవాలంటే మీరు మా వంశం పెట్టడానికి 2 అబ్బాయిలు ఇచ్చారు, మీకన్నా గొప్పలే ఉంటారండి. అంతా ఆవే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటారా? చెప్పా. నేను అది వచ్చాం. నేను లేదు బాబు, పేరు చెప్పరా? నేను సీత వచ్చాం అంతే. అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంటికి వచ్చింది. ఇంకేంట్రా? ఇంకేంటా? నువ్వు ఇదనే కదా బాబు. ఫోన్ చేసి చెప్తున్నాను. అందులోనే ఏం ఉండేది? ఒంటరిగా నీటి బిందు లాంటి పరిస్థితులను వ్యక్తిత్వంతో జంటగా సముద్రం మైకమత్యంతో కలిసి విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో సాగడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ప్రసిద్ధైక కుటుంబం.